విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి సూచన మేరకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 94కు ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు మన రాష్ట్రంలో ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలంటే పక్కనే ఉన్న బెంగళూరుకో అట్లానే మహారాష్ట్రకో చెన్నైకో పోయి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఆయన తీసుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ అట్లానే హైటెక్ సిటీ కానీ ఏర్పాటు చేయడం వల్ల ఆ రోజున సొసైటీలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఇవాళ విదేశాల్లో సెటిల్ అయ్యారంటే ఆ రోజున విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లనే ఈ యొక్క క్యాంపస్ కూడా 2013లో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 14-19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ క్యాంపస్ను పూర్తి చేయడం, వీటి యొక్క ఏర్పాట్లన్నీ సంరక్షించడం కూడా జరిగింది. ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇంకొంచెం మెరుగైన విద్యా వ్యవస్థ తీసుకొచ్చి మెరుగైన సదుపాయాలు కల్పించి తద్వారా రాబోయే రోజుల్లో విద్యా విప్లవం తీసుకొద్దాం అనేది నారా లోకేష్ గారి ఉద్దేశం. రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి ఇట్లా ఉన్న మోడల్ స్కూల్స్ ఇప్పుడు ఇది నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మండలానికి ఒకటి కంపల్సరీగా పెట్టే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో మినిమం 1000 మంది స్ట్రెంత్ ఉండే విధంగా ఈ క్యాంపస్ని తీర్చిదిద్దుతానని, ఆ రకమైన ఏర్పాట్ల కోసం నేను కృషి చేస్తానని ఇప్పుడే మేడం గారు చెప్పారు. గ్రౌండ్ విషయంలోనైనా అట్లనే మెయిన్ రోడ్ మీద నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు విషయమైనా అట్లనే ఎలక్ట్రికల్ సదుపాయం విషయమైనా ఇవన్నీ ఇమ్మీడియట్లీ చేపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రోడ్డు అయితే రాబోయే 10 రోజుల్లో రోడ్డు ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఉన్నారా? ఇక్కడ ఎవరున్నా ఎలక్ట్రికల్ వేయచ్చా మనం ఇమీడియట్లీ? అది ఎన్ని రోజుల్లో వేయచ్చు? మీకు కావాల్సిన ఏర్పాట్లు ఏమంటే నేను ఏర్పాటు చేస్తానండి. పైన అధికారులతో ఇమీడియట్లీ కోరుతున్నాను. అది కూడా 2 వీక్స్లో అయిపోవాలండి. 2 వీక్స్లో అయిపోవాలి. అట్లనే బస్సు సౌకర్యం గురించి చెప్పానండి. నేను ఇప్పుడే ఈ మీటింగ్ అయిపోయినాక కారు ఎక్కగానే ఆర్టీసీ డిపో మేనేజర్లతో మాట్లాడతా. అవసరమైతే రవాణా శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఉదయం పూట 2 బస్సులు, సాయంత్రం 2 బస్సులు ఇక్కడ రోడ్డు మీద కాదు మీ క్యాంపస్ దగ్గరకు వచ్చే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను.